ముస్లింలోని సంచార ముస్లిం తెగలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నూతన కార్యవర్గాన్ని వారు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తమను పట్టించుకోవడం లేదని సైదా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలో సంచార జాతులుగా ఉన్న తమకు తమ పిల్లలు చదువులకై కుల ధృవీకరణ పత్రం కోసం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళితే ఇవ్వడం లేదని వాపోయారు. बात करके जाना आगे बढ़िए। संचारा मुस्लिम लाइकता, संचारा मुस्लिम लाइकता, संचारा मुस्लिम लाइकता, संचारा मुस्लिम लाइकता, संचारा मुस्लिम लाइकता। जय संचारा, 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 जय जय संचारा, जय संचारा, जय संचारा, जय संचारा, जय जय संचारा। तेलंगाना स्टेट प्रेसिडेंट सैदा खान जिंदाबाद, तेलंगाना स्टेट प्रेसिडेंट सैदा खान जिंदाबाद। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు। ఈరోజు తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం నూతన కమిటీ ఎన్నుకోవటం జరిగింది। ఈ నూతన కమిటీ సమావేశం సందర్భంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మా యొక్క సంచార ముస్లింలకి సరైన స్థితిగతులు అనేది ఏర్పరచట్లేదు। మా యొక్క సంచార ముస్లిం కులాలు అభివృద్ధి చెందాలంటే వీళ్ళకు ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పేసి రాబోయే ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం। ఇప్పుడు మా పిల్లగాళ్ళు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు। మా పిల్లగాళ్ళు అభివృద్ధి రావాలన్నా, వాళ్ళకు రేపటి రోజు భవిష్యత్తులో మార్గంలో ఉండాలన్నా కూడా వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు చాలా ఇబ్బందిగా ఉంది। కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం। అలాగే చాలామంది సంచరిస్తూ ఊరువాడ తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవిస్తారు మా వాళ్ళు। వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఉపాధికరంగా ఉపాధి పథకాలు, ₹1,00,000 ఇప్పుడు దళిత బంధువు పెట్టారు, బీసీ బంధువు పెట్టారు, అట్లనే సంచార ముస్లిం బంధు పెట్టి వీళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేసి, అలాగే అనేక రకంగా కుల వృత్తులు చేసుకునే దాంట్లో మా వాళ్ళు కూడా ఉన్నారు। వాళ్ళు కూడా చాలా రకాలు కూడా ఇబ్బంది పడుతూ కూడా జీవనం సాగిస్తున్నారు। ఒక పూట తింటే రెండో పూట పస్తులు ఉన్న పరిస్థితి మా కులాలి। అందుకోసమే ప్రభుత్వాలు గుర్తించి మమ్మల్ని ఆదుకొని మా అభివృద్ధి జరగాలంటే మాకు ప్రత్యేక కార్పొరేషన్ అయితేనే మా అభివృద్ధి జరుగుతుంది అని ఈ సమాముఖంగా నేను కోరుకుంటున్నాను।